జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనమేదో మన పని మనం చేసుకుంటా ఉన్నాం, అది వేరే విషయం. కానీ మనకి ఇరువల్ల మన చెడ్డ కోరే వాళ్ళు ఎంతమంది ఎదవలు ఉన్నారు తెలిసిన మామూలు కూడా కాదు. వీలైతే మనల్ని నవ్వులు మింగేజరు అటు పొరంబోకులు ఉన్నారు మనకి ఇరువల్ల. తెలుసుకుంటే బొత్తాము, తెలుసుకోలేకపోతే ఇంకా అవి వచ్చే ఇబ్బందులు అవి వేరుగా ఉంటాయి. ఈ న్యూస్ నాక మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మన చుట్టుపక్కల ఎంతటి ఘోరమైన హీనమైన మనస్తత్వం ఉండే మనుషులు ఉన్నారో మీకు అర్థమవుతుంది. దీనికి ఉదాహరణగా ఏంటంటే నేను ఒకటి గురించి చెప్తా, ఓకేనా? తౌకీర్ రజా ఖాన్, వీడు ఒక మౌలానా. అంతేకాదు ఇత్తెహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ అనే దానికి ఇది ఒక రాజకీయ పార్టీకి వీడు అధ్యక్షుడు కూడా. అదొక రాజకీయ పార్టీ, దానికి ఆయన అధ్యక్షుడు కూడా. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే పచ్చి మత ఛాందసవాదం అనమాట. అంత మతాన్ని అయితే తలకెత్తుకొని ఉంటాడు. పావుకు తలలో ఎట్లా విషయం ఉంటుందో వీడికి మతం అనేది అంత పిచ్చిపట్టి పింటుంది తలలో. అంత మతత్వాది అనమాట. ఉత్తరప్రదేశ్లో జరిగిన అనేక మత ఘర్షణలకు కారణం కూడా వీడే. అర్థమవుతుందా మీకు? అయితే 2017 నుంచి అనగా ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి నోటికి తాళం వేసుకొని మూసుకొని కూర్చున్న ఈ తౌకీర్ రజా ఖాన్ గాడు మొన్నటి ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకు కొన్ని బీజేపీ కంటే ఎక్కువ సీట్లు అయితే వచ్చినాయి. అయితే అలా ఎక్కువ సీట్లు రాగానే ఈయన గారైతే నేల మీద నిలబడ్డంలే. ఓయమ్మ ఆయన గాలిలో అయితే మామూలుగా కాదు, తేల్తాడు ఊహల్లో. ఈ మధ్య వీడైతే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. హిందువులను మతం మార్చి ముస్లింలుగా మారుస్తామని చెప్పేసి ప్రగల్భాలు కూడా పలికినాడు. దీనికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో కూడా చేసిన, మీకు గుర్తుందో లేదో. ఎవరైనా తెలియకపోతే ఒకసారి చూడొచ్చు అనమాట ఆ వీడియో కూడా. నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. ఏది ఈ విధంగా ఈ సందర్భం కూడా చేస్తా కూడా అట్లా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ తౌకీర్ రజా ఖాన్ మాట్లాడతా యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న హిందువుల బుజ్జగింపు రాజకీయాలకు హిందువులు మోసపోవద్దు, హిందువులు యోగి ఆదిత్యనాథ్ ట్రాప్లో పడద్దంటానే. మళ్ళా ఇంకొక పక్క ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్తా. ఇప్పుడు ఆయన హిందువులకు బుజ్జగింపు రాజకీయాలు చేయాల్సినంత అవసరం ఉన్నది. బుజ్జగింపు రాజకీయాలు చేస్తే ఎట్లుంటాయో తెలిసిన, ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ కానీ మోడీ గారు కానీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తే ఎవరైతే నీలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారో ఏలా పైకి ఎగురుతూ ఉంటారు కదా, ఒక్కొక్కడిని అయితే జుట్టు పట్టుకొని దొబ్బకపోయి ఆడన్నా పాకిస్తాన్లో దబ్బాలా, లేకపోతే తీసుకుపోయి ఆడన్నా నడి సముద్రంలో దబ్బాలి మేటటాళ్ళను. అప్పుడు బుజ్జగింపు రాజకీయాలు చేసినట్టు. ఇంకోళ్ళు అడుగుతూ ఉంటారు చూడు, ఏది ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలంటే హిందూ దేశంగా ప్రకటించాలని కానీ, లేకపోతే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కానీ ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు కదా. అవన్నీ అమలు చేసేయాలి, ఆ చట్టాలన్నీ తీసుకురావాలా. అప్పుడు వాళ్ళు బుజ్జగింపు రాజకీయాలు చేసినట్టు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగడం లేదే నువ్వు మాట్లాడినట్టుగా. ఈడు ఒక మాట అన్నాడు, అదేందయ్యా అంటే మేము 10 నిమిషాల పాటు రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేసుకుంటే సహించలేనిది మిమ్మల్ని మేము నెల రోజుల పాటు జరిగే ఈ కన్వర్ యాత్ర ఉన్నారు కదా, అదే మనం చెప్పే కావడ యాత్ర, దాన్ని మేము ఎందుకు భరించాలంటూ ఒక చౌకబారిన ఒక నీతిమాలిన ప్రశ్న ఒకటి వేసినాడు. నేను దీనికి చెప్తున్నా, రోడ్లు ఉండేది ఎందుకనైనా ఏ దోశలు పోసుకునేదానికి, ఆమ్లెట్లు వేసుకునేదానికి, లేకపోతే దాని మీద పుల్ల దండాలు పెట్టేదానికి, పొలకాడేదానికి రోడ్లు ఉండేదా? ఒరే స్వామి, రోడ్లు ఉండేది మనుషులు నడిచేదానికి, బండ్లు పోయేదానికి రా నాయనా. ఎవడు పడితే వాడు పోయి పనుకొని పొలాడేదానికి కాదు. నీకు అది అర్థం అవుతుందా? ఇప్పుడు వాడు కన్వర్ యాత్ర చేసేవాళ్ళు ఉన్నారు, కావడ యాత్ర చేసేవాళ్ళు, వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏదో చెప్పులు కూడా వేసుకోకుండా దారికి ఒక పక్కన నడుచుకుంటా పోతూ ఉంటారు. ఎంతమందిని చూడాల మీరు మాలధారణ చేసిన వాళ్ళను. ఇప్పుడు ఆ కొండగట్టుకు పోయేవాళ్ళు ఉంటారు, తిరుమలకి పోయేవాళ్ళు ఉంటారు, కనకదుర్గం గాడికి పోయేవాళ్ళు ఉంటారు, ఐపుకొండకు పోయేవాళ్ళు ఉంటారు. చెప్పులు వేసుకోకుండా రోడ్డు కూడా ఆడడం లేకుండా ఒక పక్కన ఒక వారం ఏదో వాళ్ళ బతుకోళ్ళు బతికినట్టు వాళ్ళు నడుచుకుంటా పోతూ ఉంటారు. అది ఎవరికి ఇబ్బంది? పోయే బండ్లకి ఇబ్బందా, ట్రాఫిక్కి ఇబ్బందా, దేనికి ఇబ్బంది? ఒక్కో సాటల్లో వచ్చి బెడ్షీట్లు కదా పరుచుకునేట్టు అన్నీ పరుచుకొని వచ్చి అంతా దొలికాడిపోతారా? అదేం తప్పు అనిపిలా. రోడ్లు ఉండేది దేనికోసము? వాళ్ళు పూజలు చేశారంటే గుళ్ళలో వేసుకుంటారు, లేకపోతే వాళ్ళ దారిని వాళ్ళు బతుకులు బతుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అంతేగాని ఇంకొకరిని ఇబ్బంది పెట్టరు కదా. అదే మరి మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండండి. లేదు సరే, ఏదో ఒక రోజు ఒక సందర్భం అన్న అయితే అదే అనుకోవచ్చు. కొంతమంది అయితే ఇంకా వాంటెడ్గా ఏదే కొన్నిట్లో చూస్తూ ఉంటాం, ఏకంగా ట్రాక్ మీద కూర్చొని చేస్తూ ఉంటారు కావాలనే, లేకపోతే కావాలని రోడ్డు మీద అంతా బండ్లని ఏడుపాటికి ఆడిపోతా ఉంటే మహా అంటే 2, 3, 4, 5 మంది ఉంటారు, కావాలని నడు రోడ్లో చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే మమ్మల్ని ఎవడు ఏం పీకలేడనే, ఎవడు అడిగేవాళ్ళు లేడనే. లేకపోతే వాళ్ళు ఎట్లాగో హిందువులు వాళ్ళకి అంత సీన్ లేదులే, వాళ్ళు ఎట్టా క్వశ్చన్ చేయరు, మన మాదిరి వాళ్ళకి అంత సీన్ లేదు, మనల్ని ఎవడు అడిగేది, కావాలంటే మూసుకొని ఆగుతారు, లేకపోతే ఒక పక్కకు పోయి పోతారని చెప్పేసి అట్లన్నా అదో ధైర్యమా? లేకపోతే ఈ ప్రభుత్వాలు మమ్మల్ని అడగమనే? నాయన, ఈ దేశంలో మీకున్నట్టే అందరికి కూడా హక్కులు ఉన్నాయి. ఒక్క మతమే లేదు ఇక్కడ. అట్లా చెప్పాలంటే కేవలం ఇప్పుడు హిందువులు మెజార్టీలు అని చెప్పేసి ఒక మతమే లేదు కదా, మిగతా మతాలు ఉన్నాయి. మిగతా మతాలు ఉన్నట్టే ఇది ఉన్నాయి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి, సమానంగా చట్టాలు కూడా అందరికీ సమానంగా వర్తించాయి. మేము మాకు నచ్చినట్టే బొత్తామంటే కుదరదు.
పైగా ఏంటంటే మీకు నచ్చిన నాయకులే ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉండేదాన్ని దరిద్రం కొద్దీ దీన్ని సెక్యులర్ దేశంగా చేశారు కదా. కాబట్టి ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది అందరికీ సమానంగా ఉంటాయి హక్కులు చట్టాలు కూడా. తప్పు ఎవడు చేసినా కూడా వంగబెట్టడమే. లేదు ఎవడు బతుకోడు బతుతా అంటే ఇబ్బంది లేదు, హ్యాపీగా బతికేయచ్చు కలిసిమెలిసి, అట్లా ఉంటుంది. అయితే ఈ సందర్భంగా నేను ఇంకొక మాట చెప్తున్నా. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఏంటంటే హిందువులు. ఎక్కువ శాతం ట్యాక్సులు కడతాను వీళ్ళు ఏది ఈ సంపద సృష్టి అంటారు కదా, ఈ సంపద సృష్టి జరుగుతుంది కూడా వీళ్ళ వల్లనే. ఎక్కువ ట్యాక్సులు కడతాను వీళ్ళే. కాబట్టి దీన్ని ఏంటంటే ఏడుండే సెక్యులర్ ప్రభుత్వాలు, సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఇష్ట ప్రకారం పంచుతున్నాయి. ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. అక్కడ ఉండే ఆదాయాన్ని మొత్తం ఉండే ఆదాయాన్ని అంతా వాళ్ళు దొబ్బకపోతారు. ఇప్పుడు టీటీడీ ఉన్నది, టీటీడీలోనే ఈ ధర్మ ప్రచారానికి సంబంధించి దీనికి ఒక శాఖ అనేది ఒకటి ఉంటుంది. ఎంత మాత్రం ధర్మ ప్రచారం చేస్తున్నారు నేనైతే ఎప్పుడు ఏడా చూడలా స్వామి, మీరేమన్నా ఏమన్నా చూసారేమో నాకు తెలీదు. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఊరు ఆ ఊరు, ఈ టౌన్ ఆ టౌన్, ఏ సిటీలో అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా హిందువులు అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే తిరుమలకు పోతారు. టీటీడీలోనే ఈ దేవాదాయ ధర్మాదాయ అన్నట్టు అట్నే ఈ ధర్మ ప్రచారానికి సంబంధించి ఒక శాఖ అయితే ఉండదు. దాంట్లోనే ఈ ధర్మ ప్రచారం అనేది చేయాలా. కానీ ఎంతమంది ధర్మ ప్రచారం చేస్తున్నారు? ఏడబట్టా కానీ మా దేవుడే దేవుడు, మీ దేవుడు సైతానికి నేను అని చెప్పేసి వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడతా ఈ నల్లట్ల బుక్ ఒకటి సంకలో పెట్టుకొని పోతా ఉన్నా కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వమే కదా దీన్ని కూడా నిర్వహిస్తుంది. కానీ దేవుణ్ణి దూషిస్తూ ఉంటే, ధర్మాన్ని దూషిస్తూ ఉంటే, దాని ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునింది? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు కదా. అంటే పన్నులు కడుతుంది మేము, బాధలు పడుతుంది మేము, అవమానాలు పడుతుంది మేము. ఈడ మాత్రం దేవుడు ప్రసాదం పంచినట్టు పందారం పెట్టేట్టు అందరికీ పంచుతారు. ఇప్పుడు మసీదులు ఉన్నాయి, గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చారా? లేకపోతే చర్చిలు ఉన్నాయి, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారా? ఏమి లేదు కదా. కానీ హిందువులు ఎక్కువ డబ్బులు కడతారు, ఈ పంచుతాన్ని మాత్రం అందరూ పంచుతారు. నిన్న ఆయన బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. రంజాన్ వచ్చే ₹2,00,000 ఇచ్చినారు ఏదా వాళ్ళకు. కానీ నిన్న బోనాల పండుగ సందర్భంగా 5 లక్షలు ఇచ్చారంట. ఏడ పెట్టుకుందామనో 5 లక్షలు, దేనికి పెడదామనో. ఇట్టున్నది పరిస్థితి, మా పరిస్థితి. అదే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువులు ఎన్ని కోట్లు ట్యాక్సులు కడతా ఉంటారు చెప్పండి. ఇట్టున్నది ఆయన పరిస్థితి. అంటే ఇక్కడ ఎట్టున్నదంటే కష్టం మాదే, సుఖం మీదే. పైగా నానా బూతులు, అన్ని అవమానాలు, బాధలు, అన్నీ కూడా బరువులన్నీ కూడా మాకే. ఒకవేళ మేము కానీ ట్యాక్సులు కట్టడం మానేచ్చే ఈ ఉచిత పథకాలు ఉండవు, ఈ ఉచిత రేషన్ ఉండదు, ఈ ఉచిత డబ్బు పంపకాలు ఉండవు, అసలు జీవితం ఉండదు చాలా మందికి అయితే. ఎందుకంటే ఉచితాల మీద ఆధారపడి బతికోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. మేము ఎట్లే చేస్తాము, మేము ఎట్లే ఉంటామంటే దానివల్ల దెబ్బతినేది చాలా ఉంటుంది. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు దయచేసి ఈ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, ఆ బెల్ సింబల్ క్లిక్ చేశానంటే మేము చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను ఇది ఎవరిని కించపరచడానికి కాదు, కానీ ఈ దేశంలో హిందువులు కూడా మనుషులేనని చెప్పి దయచేసి గుర్తించండి. మేము మనుషులమే, మాకు హక్కులు ఉంటాయి. మేము ఎట్టే చేస్తాం, మేము ఎట్టే ఉంటాం, మీరు ఎట్టే ఎందుకు ఉంటారంటే ఎందుకంటే మేము మనుషులమే కదా, మేము బతకాలి కదా. అందులో ఈ దేశంలోనే మేము బతకలేకపోతే ఇంక మేము ప్రపంచంలో ఏ దేశానికి పోవాలా? అది పరిస్థితి. జై శ్రీరామ్.